శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు అయితే మస్తు ఘనంగా జరుగుతున్నాయి. మరాఠాల మహారాజ్ అయి ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అయితే పొద్దుగాల నుంచి సభలు, సమావేశాలు, ర్యాలీలతో కిక్కిరిసిపోతుంది. ఇక ప్రజెంట్ నేను నిజామాబాద్ గడ్డ మీద ఉన్నా. నిజామాబాద్లో అయితే పొద్దుగాల నుంచి కూడా ర్యాలీల హడావిడి నడుస్తుంది. ఇక ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో రైల్వే స్టేషన్ దగ్గర ఒక్కసారి మనం ఆ సందడి వాతావరణం చూస్తుంటే శివాజీ మహారాజ్ నినాదాలతో మారుమ్రోగిపోతుంది. ఈ గల్లీ గల్లీ మొత్తం, మెయిన్ రోడ్ మొత్తం చూసినాం. ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా, జై శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎన్నో సమితిలు అండ్ దాంతో పాటు విహెచ్పి, బజరంగ్ దళ్, సేవా సమితిలు ఇట్లా ఒకటి రెండని కాదు, ఎవరికి వాళ్ళే శివాజీ మహారాజ్ పైన ఉండే భక్తిని చాటి చెప్తున్నారు. ఇలా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి మనం ర్యాలీ నిర్వహించేటోళ్ళతో అయితే మాట్లాడదాం. పొద్దుగాల షురు అయిన ర్యాలీ మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే శివాజీ చౌక్ కడ మనం ఉన్నాం. సో శివాజీ మహారాజ్ జయంతి సో ఎట్లా నిర్వహిస్తున్నారు? పొద్దుగాల ఎప్పుడు షురు అయింది మీ ర్యాలీ? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి 394వ జయంతి సందర్భంగా, శుభ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమం శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 3-4 గంటల వరకు కొనసాగుతూ ఉన్నది. విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆనాడు ఛత్రపతి శివాజీ ఏదైతే యువకుడుగా స్వరాజ్యం కొరకు పోరాటం చేయడం జరిగిందో, అదేవిధంగా ఈరోజు స్వరాజ్యం వచ్చినంత ఆనందంతో యువకులందరూ కూడా వచ్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాలినడకన దాదాపు 10 కిలోమీటర్లు అక్కడ బోర్గాం బ్రిడ్జ్ నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ వరకు కూడా ఎటువంటి అలసట లేకుండా ఆనందంతో మరి వాళ్ళందరూ ఈరోజు శివాజీ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శివాజీ మహారాజ్ అందరికీ స్ఫూర్తిదాయకుడు. ఇందూరు పట్టణంలో శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఇందూరు ఎంట్రన్స్లో శ్రీ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి మేము శ్రీ శివాజీ సేవా సమితిని ఆర్గనైజేషన్ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలో విగ్రహాల ఏర్పాట్లో మా యొక్క సహకారం అందుతుంది. వారికి మెయిన్ విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి. మేము ఒక కంకణం కట్టుకున్నాం. ఒక శివాజీ మహారాజ్ ఆదర్శం తీసుకొని సమాజంలో ఉన్న హిందువులు అందరూ ఏకమయ్యి మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందు వాళ్ళని కాన్సెప్ట్ మేము ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క జయంతి గోడికి మార్నింగ్ మేము బోర్గం ఎంట్రన్స్ అక్కడి నుంచి పోలంగ్ చౌరస్తా నుంచి రాజరాం చౌరస్తా నుంచి పెద్ద బజార్కి వెళ్ళి రైల్వే స్టేషన్ వరకు రావడం జరిగింది. చాలా పెద్ద ర్యాలీ ఇది. ఎప్పుడు కూడా మనం ఇంత లాంగ్ ర్యాలీ ఎవరు తీరు. కానీ మేము ఏమనుకున్నామంటే శివాజీ జయంతి రోజు ప్రతి హిందూ గోడికి అన్ని అంటే ఇందూరు పట్టణంలో 4 మూలలకి వెళ్ళి ఒక ర్యాలీ నిర్వహిద్దామని కాన్సెప్ట్ తోటి మేము చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరిగింది. ఒక మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు స్వరాజ్యం కోసం దేశం ఎన్నో యుద్ధాలు చేయడం జరిగింది. మరి అసలు మహనీయుడికి ఒక జయంతి రోజు సెలవు దిగును ప్రకటించాలని మేము అనేక సార్లు మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ డే ప్రకటించాలని హిందువులందరూ డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళ ముందుండి అనేక సార్లు కూడా మేము తెలియడం జరిగింది. రాబోయే సంవత్సరంలో కంపల్సరీ ఇందూరు పట్టణంలో మేము ఛత్రపతి శివాజీ జయంతి ఇంకా చాలా ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. మరి అదేవిధంగా ఈ రోజు జరిగిన ర్యాలీలో దాదాపు ఎంతమంది పాల్గొన్నారు? ఎందుకంటే ఏడ చూసినా ఆడ కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి, శివాజీ మహారాజ్ కి జై అనే నినాదాలే వినిపిస్తున్నాయి. మార్నింగ్ అయితే 1500 మంది జమ ఉండే. ఇది ఏంటంటే లాంగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ 2000 వరకు మెల్లిమెల్లిగా మళ్ళీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కాబట్టి దగ్గర అంటే 5 గంటల పైన ఈ యొక్క ర్యాలీ కొనసాగింది. అయినా కూడా ఎక్కడ కూడా యువత నిరక్షణ చెందలేదు. ఇక శివాజీ మహారాజ్ స్ఫూర్తి తోటి ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఎత్తున జై భవానీ ఏర శివాజీ అంటూ ఒక జోష్ తోటి రావడం జరిగింది. మరి ఆ జోష్ అనేది మన హిందుత్వంలో ఉంది. ముందు కూడా ఇంకా మేము చూపిస్తాం, శివాజీ మార్గంలో నడుస్తాం, ఆయన ఒక ఆశయాల ద్వారా మేము ముందుకెళ్తామని శివాజీ సేవా సంస్థ తరపున తెలియజేస్తున్నాం. ఛత్రపతి శివాజీ గారు ఏదైతే 394 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే ఈ దేశం మీద అప్పుడు దండయాత్ర చేస్తున్నటువంటి ముగలాయలు కానీ, ఆంగ్లేయులు కానీ, పోర్చుగీస్ కానీ, బ్రిటిష్ వారు కానీ వాళ్ళందరికీ వ్యతిరేకంగా స్వరాజ్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన స్వార్థంతో కానీ, మరి మతపరంగా కానీ, రాజకీయ పరంగా కాకుండా నిస్వార్థంగా స్వరాజ్యం, నా రాజ్యం నాకు కావాలనే ఆలోచనతో యుద్ధం చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలందరూ ఆయనకు సహకరించి మరి ఒక చక్రవర్తిగా, ఒక మహారాజుగా ఆయన ఎదగడానికి ఒక దారి దొరికింది. ఈరోజు నేనేమంటున్నా అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీల వల్ల కానీ, ఇంకా దేశ వ్యతిరేక శక్తుల వల్ల కానీ యువతంతా మేల్కొని ఈ భారతీయులైనటువంటి భారతదేశంలో ప్రతి ఒక్క యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడుస్తూ దేశ రక్షణ కోసం పోరాటం చేయాలా, దేశ రక్షణ కోసం పాటుపడాలా. ప్రతి ఒక్కరు కూడా
చదువుకున్న విద్యావంతులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి యువత ఆయన అడుగుజాడలు నడుస్తూ దేశ రక్షణ కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశం కోసం స్వరాజ్యం కోసం పోరాటం చేసినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పరంగా లాంఛనంగా అధికారికంగా ఆయన జయంతిని జరపాలని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. శివాజీ మహారాజ్ సేవా సమితి, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇట్లా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీలు అయితే తీస్తున్నారు. దీంతో నిజామాబాద్ మొత్తం చాలా కలర్ఫుల్ గా మారిపోయింది. ఇక మార్నింగ్ స్టార్ట్ అయిన ర్యాలీలు ఇవాళ రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఇది నిజామాబాద్ లో జరుగుతున్న శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్ తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.